And it reads అదే like విధంగా this. చదవబడుతున్నది. And Elijah the Tishbite, అందరి గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి ఇలాగూ ప్రకటించను, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు there shall not be dew nor rain these నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. And the word of the Lord came unto him, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, get thee hence and turn thee eastward నీవిచ్చట and ఉండి hide thyself తూర్పు వైపునకు by the పోయి brook Cedar. కెరూతు వాగు దగ్గర దాగి ఉండుము. Cherith, I meant. కెరూతు దానిని ఇలాగ చెప్పాలనుకుంటున్నాను. అది యోర్దానుకు ఎదురుగా ఉన్నది. And it shall be that thou ఆ shalt drink వాగు of the నీరు brook, నీవు త్రాగుదవు. అతడిగా నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున చేసెను. అతడు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. and he drank అతడు of the brook. వాగు నీరు త్రాగుచూ వచ్చెను. And it came to pass after a while that the brook dried up, కొంతకాలమైన తర్వాత because there had దేశములో been no వర్షము లేక rain in the land. ఆ నీరు ఎండిపోయెను. And the word of the Lord came unto him, saying, అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, rise and get thee to Zarephath. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతోను ఊరికి పోయి అచ్చట ఉండుము. Behold, I have commanded a ఇదిగో widow woman there నిన్ను to పోషించుడుగా అచ్చట sustain ఉన్న thee. ఒక్క విధవరాలకి నేను సెలవిచ్చితిని. So he rose and went. అందుకతడు లేచి సారెపతుకు పోయి And when he came to the gate of the city, అతడు పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అతడ కట్టెలు ఏరుచున్నట చూచెను. and he called to her and said, fetch me, I pray thee, a little water ఆమె in the పిలిచి vessel. త్రాగుడుకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. And as ఆమె she was going నీళ్లు to fetch తేబోగా it, he called to తేబోచుండగా her and అతడు said, ఆమెను మరలా పిలిచి, bring me, I pray thee, a morsel of bread. నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. And she said, as the Lord thy God liveth, I have not అందుకామె a cake, నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే కాని అప్పం ఒక్కటైనను లేదు. and behold, I am gathering 2 sticks. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని 2 పుల్లలు ఏలుటికై వచ్చి తినను. And Elijah said unto her, అప్పుడు ఏలియా ఆమెకు ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. but make me thereof a little cake first, and bring it అయితే to me. అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. For thus ఇశ్రాయేలీయుల saith the దేవుడైన Lord యెహోవా God of Israel, ఇది సెలవిచ్చుచున్నాడు, the barrel of meal shall not waste, neither shall the భూమి మీద cruse of యెహోవా oil వర్షము fail, కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, తొట్టిలోనున్న నూనె అయిపోదు. And she went in and did according to అంతటా the ఆమె వెళ్లి saying of ఏలియా Elijah. చెప్పిన మాట చొప్పున చేసెను. And she అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. and the barrel of meal wasted not, neither did the cruse of oil fail, according to the word of the Lord which was spoken ఏలియా ద్వారా by యెహోవా సెలవిచ్చిన Elijah. ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బొడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. For this morning's talk, just before going, నేను విదేశాలకు ప్రయాణము సాగింకములకు ఈ ఉదయవేళ వర్తమాన భాగము కొరకై నేను ఈ పాఠాన్ని ఎన్నుకున్నాను. ఏదనగా దేవుని గూర్చి నిశ్చితను కలిగి ఉండుము అనున్నది. and now, Lord, దేవుని యొక్క bless వాక్యం thy ముందుకు word as it సాగుకొలది. goes forth, ప్రభు దాన్ని ఆశీర్వదించును కాక. and may the Holy Spirit capture అశుద్ధాత్మ మన our ఆలోచనలు minds, our తలంపులను thoughts, తన స్వాధీనముంచుకును కాక. and prepare us for ఆయన వచ్చుగాకని మేము ప్రార్థించినప్పుడు ఆయన దర్శనము కొరకు మేము ఆయత్తపరచబడదుము గాక. ప్రభు ఇంటికి మమ్మలను మేము చూచుకోవడానికి లేకుంటే మేము కనపరుచుకోవడానికి మేము రాలేదు. మరైతే నిన్ను గూర్చి నేర్చుకోవడానికి,
నీ స్వభావాన్ని గురించి బోధం అవ్వడానికి, నీ మార్గాన్ని గురించి, నీ సంగతుల గురించి ఎరుగుటికే మేము ఇక్కడికి వచ్చి ఉంటిమి. దేవుని కూర్చిన నిశ్చితని కలిగి జీవిత సమస్యలను నిజమైన నమ్మికతో మేము ఎదుర్కొంటూ శక్తివంతులమగుదుము కాక. ప్రభువా అనుగ్రహించండి, యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. అది ఒక భయంకరమైన ఉదయవేళ ఉండవలసిన్నది. అది మండు టెండతోనూ మట్టి ధూళితోనూ నిండి ఉన్నది. వీధుల్లోని ప్రజలు ఆకలి మంటతో అలమలిపోతున్నారు. భూమి విపరీతమైన ఎండ వేడిమితోనూ కాలిపోయే సంశుద్ధతతోనూ ఉన్నది. ఇదన్నిటికీ కారణమేదనగా వారి పాపముల ప్రతిఫలం మరియు అవినీతి హద్దులు మీరి కోరిన జీవితముల యొక్క ప్రతిబింబం. అహాబు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్న కాలం అది. ఇశ్రాయేలు రాజులందరికంటే బహు దుర్మార్గుడైన రాజు ఇతడు. అహాబు వంటి దుర్మార్గపు రాజు మరొకడు లేడు. అతనికి ఎరుకు చేయబడినప్పటికీ మరియు ఎంతో ఎరిగిన వాడై ఉన్నప్పటికీ అతను చేసిన ప్రతి విషయంలోనూ దేవునికి దుఃఖము కలుగు చేసిన వాడయ్యాడు. అతనికి గొప్ప సైన్యము, తత్సంబంధిత పద్ధతులు ఎన్నో ఉన్నప్పటికీ, అతని పరిపాలనా దక్షతలో ప్రజలు ఎంతో వృద్ధిగాంచినప్పటికీ నీవు దేవుని అసంతృప్తి పరచలేవు మరియు ఆయన యొద్ద నుండి మరింత నీవు పొందలేవు. ఇంకా అతని వివాహ విషయంలో తన స్వజాతి వారిని పెళ్లి చేసుకుంటకు బదులుగా బయలుదేరి ఒక పాపపు స్త్రీని, ఒక విగ్రహారాధికురాలిని, బొమ్మలను పూజ చేసే దానిని పెళ్లి చేసుకున్నాడు. యెజబెలును వివాహము చేసుకున్నాడు. మరి ఆమె విశ్వాసి కాదు. అవి ఎలాంటి పరిస్థితులైనప్పటికీ విశ్వాసి అవిశ్వాసిని వివాహము చేసుకొనకూడదు. విశ్వాసి విశ్వాసినే వివాహము చేసుకోవాలి. అహాబైతే ఈ చెడ్డ కార్యాన్ని చేశాడు. యెజబెలు అందమైన స్త్రీ, అది వాస్తవమే. ఆమె లోపల ఏమయ్యున్నదో అన్నది కాదు, కానీ ఆమె బయట ఏ విధంగా కనిపిస్తున్నదో దానికై పడిపోయాడు. ఈ రోజు కూడా అనేకులైన వారు ఇదే పొరపాటు చేస్తున్నారు. అయితే ఈ స్త్రీ దేశంలోనికి విగ్రహాలను తీసుకుని వచ్చి ప్రజలలో దాన్ని ప్రవేశపెట్టినది. ప్రజలు, యాజకులు, సేవకులు ఈ ప్రఖ్యాతికరమైన గిరాకీ కోసము అంతా బానిసలైపోయారు. సాక్షాత్తు ఆ విచిత్రమే నేడు మన దేశంలో ఉన్నది. గణనీయమైన గిరాకీ కోసం నేడు మనం పడిపోయాము. వారి ప్రభుత్వం అంగీకరించి ఉన్నంత కాలము అది బాగానే ఉన్నది అని బోధకులు తలంచుట అది సందేహము కాని విషయమే. ప్రభుత్వం ఏ అంగీకారము చూపినదో అది కాదు, కానీ అది దేవుని అంగీకారమై ఉండవలసి ఉన్నది. నాకు లోక కార్యకలాపాల విషయంలో వారు అపేక్ష కలిగినట్లయితే ప్రజలు దాని బాగుగా ఉంటుంది అని తలస్తారు. అది నేటి ప్రపంచానికి ప్రతిరూపమైన ప్రతిబింబము కనుక నేనిప్పుడు చెప్పేది ఏమై ఉంటునో దాని మరలా చెప్పమని ఒకరు చెప్పవచ్చు. మనం విగ్రహాలను పూజించే విగ్రహారాధకులము కాదు అని అనుకోవచ్చు. అయితే మనం అలాంటి వారమే. ప్రభుత్వం దానికి నిరూపణనిస్తున్నది. ప్రజలు నేటి దినాన విగ్రహారాధికులు, ఎందుకంటే బొమ్మలను పూజ చేస్తున్నారు కాబట్టి. కొందరైతే సినిమా తారలను విగ్రహాలుగా పూజిస్తున్నారు, మరికొందరైతే డబ్బును విగ్రహాలుగా పూజిస్తున్నారు, ఇంకొందరైతే టెలివిజన్ తారలను విగ్రహాలుగా పూజిస్తున్నారు. అయితే దేవునికి ఎదురుగా నువ్వు పెడుతున్నది ప్రతిదీ కూడా అది ఏమైనప్పటికీ అది విగ్రహమే. మరికొన్ని పర్యాయాలు మన గొప్ప శత్రువైన సాతాను సంఘాన్ని దేవుని ఎదురుగా పెట్టే అటువంటి యుక్తిగా చేస్తున్నాడు. నీవు గొప్ప సంఘమును కలిగి ఉండవచ్చు, అది ఒక పెద్ద భవనము కావచ్చు,
లేక అది ఒక పెద్ద సంఘ శాఖ కావచ్చు, లేకుంటే అది ఒక పెద్ద సమూహము కలిగి ఉండవచ్చు. దేవునికి ప్రతిరూపముగా ఏది ముందుండకూడదు సుమా. దేవుని కంటే ముందుగా పెట్టబడుతున్న ప్రతి ఒక్కరి కూడా విగ్రహమే అవుతున్నది. ఇతర రాజుల పరిపాలన ఉన్నదానికంటే ఈ ప్రజలు ఆత్మీయతతో లేరు అని ఈ ప్రజలకు తెలుసు. ఇంకా సమస్తము బాగున్నది కాబట్టి వారి దేశము భక్తిపూర్తమైన దేశమని వారు తలంచారు. అదే కోణములో అదే స్థలానికి మనము వచ్చి ఉన్నాము. కొన్ని నెలల క్రితము నా యొక్క మంచి స్నేహితులతో నేను మాట్లాడుతూ ఉన్నాను. అతను ఇలా అన్నాడు, సహోదర అబ్రహాం, ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాలను చాలా లోతుగా నీవు గాయం చేస్తున్నావు అని అన్నాడు. నువ్వెప్పుడు కూడా పాపాన్ని గురించి గర్జిస్తూ ఉంటావు, దేవుడు ఈ దేశాన్ని ఎలా శిక్షిస్తాడో చెప్తూ ఉంటావు అని అన్నాడు. నీతియుక్తముగా ఉండి కొరకై ఆయనది చేయవలసి ఉన్నదని నేను చెప్పాను. సహోదర అబ్రహాం, అయితే ఈ దేశము లేఖలపైనే స్థాపించబడి ఉన్నదని నీవు మర్చిపోయావు అని అన్నాడు. మన పితరులు ఎక్కడికి వచ్చారు, దేవుడు దీనిని మనకు స్వాస్థ్యమైన భూమికి అనుగ్రహించాడు. మనది భక్తిగల దేశము. నేను ఇలాగ చెప్పాను, అది వాస్తవమే. అన్నిటిలో కూడా దీనిని ఎంతగా నేను విలువనిస్తున్నానో ఇతరులకి ఎవరికీ తెలియదు. చూడు సహోదరుడా, ఇశ్రాయేలు దేశము కూడా ఏర్పరచబడుకున్న దేశమే. గొప్ప వారిని, ప్రవక్తలను ఆ దేశంలోనికి దేవుడు పంపాడు. అయితే దేవుడు పాపాన్ని సహించడు. ఇశ్రాయేలు విత్తిన ప్రతి విత్తనాన్ని ఆయన పంట కోసాడు. ఆ దేశం ఏమి విత్తినదో దాని పంటను ఆయన కోసినట్లయితే మనము విత్తుతున్న దానికి కూడా ఆయన కోత కోస్తాడు సుమా. ఆయన పక్షపాతి కాడు. మనం ఆలోచించవలసిన స్థలానికి వచ్చాం. హేతువేదనగా మన పితరులు ఏమి చేశారో దానిపై విశ్రాంతి పొందుతున్నాము మనము. లేకుంటే మన సంఘాలు, మహా సంస్థాపకులు దేవునికి వారు అర్పించిన మహాయాగములు ఏవో అవన్నీ కూడా మంచివే, గొప్పగా చెప్పుకోదగ్గవే. అయితే వారు చేసిన వాటి నుండి రక్షణను స్వీకరించలేము మనము. రక్షణ అన్నది దేవునికి ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయమై ఉంటున్నది. మన దేశంతో కలిసి కాదు, మన సంఘాలతో కలిసి కాదు, మనకు మనముగా దేవుని ఎదురు జవాబు ఇవ్వవలసి ఉన్నది. మనము కలిగి ఉన్న మహోన్నతమైన ఆత్మ సంబంధాలకు ప్రజల మధ్యకు మన దేశం చేరువయ్యేంత వరకు అది వచ్చి ఉన్నది. ఆత్మ సంబంధమైన స్త్రీ యొద్దకు లేక పురుషు యొద్దకు నీ వెళ్ళు, వారిలో ఏదో ఒక లోటును కలిగి ఉంటే నీవు కనుగొంటావు. గతించిన కొన్ని వారాల నుండి ఈ సంగతుల కూర్చే నే వెళ్తూ ఉంటేనే మనిషిలో ఏముందని నేను అనుకుంటున్నానంటే అది తప్పు ఉన్నది. అయినప్పటికీ లోక సంబంధమైన విషయాల గురించి డబ్బాలు కొట్టడం నేను గమనించాను. దేవుడు నాకే గొప్ప కార్యం చేశాడు, ఈ గొప్ప చేశాడు అని గొప్పగా చెప్పుకుంటారు. ఘనమైన గొప్ప గొప్ప విషయాలు ఎన్నడూ దేవుడు చిత్తమై ఉండవు. దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షాన్ని కృమ్మరిస్తున్నాడు. నేటి దినమందు ప్రపంచానికి ప్రగల్భాలు పలికే విశ్వాసము కాదు కావలసినది, ఏదో ఒకటి కలిగి ఉండి అది ఆత్మ సంబంధమైన చెప్పుకోవడము కాదు. కొన్నిసార్లు విశ్వాసం ఘనమైన అద్భుతాలు చేస్తున్నది, అయినప్పటికీ అవి ఆత్మ సంబంధ హృదయంలో నుండి వచ్చినవి కావు. ఆ దినమందు అనేకులు నా దగ్గరికి వచ్చి నేను ఇది చేయలేదా, అది చేయలేదా అని చెప్తారు అని మన ప్రభు చెప్పలేదా? అక్షర చేయవాలనా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని నేను వారితో చెప్పలేను. అక్షరం అంటే ఏంటి? అదేవిధంగా క్రమము చేయాలని ఎరిగి అలాగూ చేయకుండా నేనెవరో నేనెన్నడూ ఎరగను అని ఆయన చెప్పాడు. మనం అటువంటి దినాలను నివసిస్తున్నామండి.
నేటి దినాన మనకు అవసరమైనవి భూ సంబంధమైన విషయాలు కాదు, అవి మనకున్నవి. గొప్ప గొప్ప సంఘాలు మనకు అవసరం లేదు, గొప్ప గొప్ప గుంపుల ప్రజలు మనకు అవసరం లేదు, రేడియోలోను టెలివిజన్లోను కనిపించడం మాకు అవసరం లేదు. ఇవన్నీ చాలా చాలా మనకు అక్కర్లేదు. అయితే ఆత్మ సంబంధులుగా ఉంటే మనకు కావాలి. దేవుని ఎదుట తనకు తానుగా తగ్గించుకునే వ్యక్తులు కావాలి. వారికి ఒక్క పైసా లేని వారినప్పటికీ పర్వాలేదు. వారిలోని ఆత్మ దేవుని యొక్క మంచితనమంతటితో సంతృప్తి పొందినంతగా ప్రార్థించేవారు కావాలి. వారు జీవిస్తున్న జీవిత అలవాట్లు వాతావరణం మార్పు చెందినంతగా అంతరంగమందు ఉద్యోగం పొందినంతగా ప్రార్థించేవారు కావాలి. నీ కాళ్ళకి ఒక చెప్పులు జత లేకపోవచ్చు, నీవు చిరిగిపోయిన బట్టలు ధరించుండవచ్చు. అయితే ఏదో ఒక్కరిని హృదయములో దేవుని గుర్చిన సునాద గానము చేస్తున్నది. ప్రపంచములో ఉన్న ధనవంతరి కంటే అదే నాకు కావాలి. అందుచేత ప్రకృతి సంబంధమైన విషయాలు దేవుని యొక్క ఆశీర్వాదానికి నిదర్శనాలని నీవెన్నడూ చెప్పకూడదు. దుష్టులు ఒక గడ్డి చెట్టు వలె ప్రభయునుడు నేను చూడుతున్నానని దావీదు ప్రభువుతో అనుచున్నాడు. వారి అంతాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించావా అని దేవుడు అడుగుతున్నాడు. మనం ఎటువంటి మంచి వస్త్రాలు ధరించామని కాదు, మనమెంత భుజించామని కాదు, అదంతా దేవుని సన్నిధికి వెళ్ళదు. మన వసిస్తున్న ఈ దేహము నీవెంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ అది నశించిపోతున్నది. దాన్ని మాత్రమే లెచ్చి ఉంటున్నది. జీవము గల దేవుని సన్నిధానానికి చేరుకునేది ఆత్మ యొక్క స్థితి మాత్రమే. అంగీకారం లేనివే మనం తీసుకుంటాము. మనం ఒక జాతిగా ఉన్నాము కాబట్టి అది మనం ఆలోచన చేస్తున్నాము. అలాగే అహాబు ఇశ్రాయేలు ప్రజలను వారికేవి అంగీకృతములుగా ఉన్నవో, వారికేవి మంచిగా ఉన్నదో అది తీసుకుంటున్నారు. వారి యొక్క బోధకులు, వారి యాజకులు అంతా బాగుంది, ఏమి పర్వాలేదు అని చెప్పుటకు ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒక్కడున్నాడు, అతడు చెడు కార్యాలను గురించి కేకలు పెడుతున్నాడు. ఎందుచేతనగా పరిశుద్ధులైన దేవుడు అపవిత్రతకు త్రోవ చూపే ఈ నవనాగరికత బేరాలతో సంతృప్తి చెందేవాడు కాదు అని ఈ ఒక్కనికే తెలుసు. ఆకాశమందుల దేవుడు అదే విధంగా ఈనాడు కూడా ఉన్నాడు. మన యొక్క సర్వ కార్యాలు, మనము చేస్తున్న పెద్ద పెద్ద విషయాలు, బాహ్యంగా కనిపించే సమస్తము ఆయన ఎదుట ఎన్నడూ సంతృప్తిని కలిగించలేవు. పాఠశాల భవనాలు మనము కట్టవచ్చు, పుణ్యక్షేత్రాలు నిర్మించవచ్చు, మందిరాలు నిర్మాణము చేయవచ్చు, మనకు సంస్థలు ఉండవచ్చు, గొప్ప కార్యాలను చేయవచ్చు. నరుడి ఆత్మ శుద్ధీకరించబడి కొరకై దేవుని కార్యాల కొరకై సమర్పణ చేయబడి దేవుని బలిపీఠం వద్ద శుద్ధీకరించబడే వరకు దేవుడు తృప్తి చెందడు సుమా. మరొక్క చోట దాన్ని నీవు కనుగొనలేవు. ఆ ప్రార్థనా కూటాలు చాలా బలహీనంగా నీకు అగపించవచ్చు. ఒక్క నిమిషం ప్రార్థనలాగా నరక మీద దూకిన మాదిరిగా దినానికి ఒక్కటే లేక 2 సార్లు ఉండడం మేము చూస్తున్నాము. అంత దోషులుగానే కల్పిస్తున్నాం. నీతి విషయంలో మన దేశం మరిగిపోయినది. ప్రతి ఒక్క చోట విగ్రహములు ఓరల్ రాబర్స్లే మనకు కల్పిస్తున్నారు. జీవము గల దేవుని వైపు దానిని మళ్లించే వరకు అమెరికా హృదయానికి తప్పిక కలుగుతున్నది. జీవము గల అనుభవము, జీవము గల దేవుని మృతి చెందని విశ్వాసము కలిగే వరకు అలా జరుగుతున్నది. అప్పటి వరకు మన బుర్రలు మనము బాదుకుంటాము. చెప్పబడినట్లుగా అంటే చొక్కాయి కాలంలో వెనుక తిప్పుకొని రొమ్మ విలుచుకుంటూ డాక్టరు, రెవరెండు అని పిలువబడి కొరకై మనం వీధుల్లో నడుస్తూ వెళ్ళవచ్చు. ఆ ప్రాంతమందులే పెద్ద పెద్ద సంఘాలకు మనం ఆస్థలమై ఉండవచ్చు. ఏ ఒక్కరి కూడా వేలు పెట్టి చూయించలేనంతగా మనం భక్తి కలిగి ఉండవచ్చు. మనలో ఉన్న ఆత్మ ఆయన కొరకై అంతటి అతి కాంక్ష కలిగే వరకు దేవుని యందు మనలో ఆ అగ్ని రగులుతూనే ఉండాలి. ముప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా కొరకు నీ కొరకున్న ఆత్మ తప్పికొనుచున్నది అనులాగున అలాంటి అనుభవాన్ని పొందేంత వరకు అకారణం చేతనే కమ్యూనిజం ఇలాంటి మరికొన్ని అవి బలాన్ని పుంజుకుంటున్నవి. మనమంతా ఏకమైనప్పటికీ కూడా వాటిని నిలుపు చేయలేము. అవి వచ్చే ముందుగానే ప్రకటించబడి ఉన్నవి. మరైతే దేవుడు తన సంఘాన్ని ఆహ్వానమిస్తున్నాడు.
that this little woman must have been of the caliber of ఈ స్త్రీ Elijah. ఏలియాను ఏ విధంగా పచ్చిగట్టి ఉంటుంది? ఎలాగంటే నీ క్రియలే నీ వివరమని తెలుపుతున్నవి. దేవుని యొక్క ప్రవక్తకు పరిచర్య చేయుటకు ఆమె ఏర్పరచబడి ఉన్నది. గుర్తించండి, ఆమె యొక్క అన్యురాలు, యూదా స్త్రీ కాదు. భూమి మలమల మాడిపోతున్నది. అలాంటి మనస్తత్వం గల ఆ చిన్న స్త్రీ ఓ విధంగా మరి నిస్సందేహంగా విశ్వాసి తరహాకు చెందిన స్త్రీ ఉంటుంది. దేవుని యొక్క ప్రవక్తకు పరిచారం చేయగల స్థితి ఆమెలో లేకుంటే దేవుడు ఆమెను పిలిచేవాడు కాదు. ఏ అయోగ్యమైన ఇంటికి దేవుడు తన ప్రవక్తను పంపడుసుమా? అది అతని యొక్క ఏర్పాటు కాదు, అది దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. అది ఆమె యొక్క ఆహ్వానము కాదు, అది దేవుని యొక్క ఆహ్వానమై ఉన్నది. వాగు దగ్గర అతడు ఉంచబడ్డాడు. ఖగోళములు అతన్ని పోషించినవి. ఏదైనా ఒకటి జరగాలంటే అది దేవుని యొక్క ఆజ్ఞ ఉండాలి. ఏలియాకు ఎటువంటి మనస్తత్వం ఉంటుందో విశ్వాసికి అటువంటి విశ్వాసాన్ని దేవుడు కలుగు చేశాడు. ఆమె యొక్క విధవరాలు, ఒక విధవరాలైన స్త్రీ ఉంది. ఏ విధంగా తన మనుగడ కలిగి ఉంటుందో మన అందరికీ తెలుసు. ఆమె భర్త చనిపోయాడు, ఒక చిన్న కుమారుడు ఆమెకున్నాడు. ఆ ప్రాంత మందుల ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడుతుండేవారు. ఈనాడు మనకున్నట్లుగా ప్రాజెక్టులు, ప్రణాళికలు, ఇంకా లక్షత గనులు వారికి లేవు. వారి పంటల మీదనే వారు ఆధారపడి ఉన్నారు. ప్రజల యొక్క అతిక్రమణ ద్వారాను, నీచ వర్తనము ద్వారాను కరువు దేశాన్ని ముట్టడి వేసి ఉన్నది. ఇక్కడున్న వారంతా దుర్భిక్షల చేత ఆకలి చావులు అనుభవిస్తున్నారు. ఆ తర్వాత తొట్టిలోని పిండి కొంచెం కొంచెం కొంచెమై తరిగిపోయే కొలది రాత్రులు ఆమె ప్రార్థన చేసి ఉంటుందని చెప్పటకు అనుమానం లేదు. తొట్టిలోని పిండి పిడికిలే ఎంతవరకు ఆ సమయం అంత అవసరమై ఉన్నది. పిడికిడి పిండి మాత్రమే ఇంకా మిగిలిపోయినది. మరణం ఆమె వాకిటి దగ్గరికే వచ్చేస్తుంది. మరింత ప్రోగు చేయడానికి మరో మార్గం ఇంకోటి లేదు. దేశమంతటా కరువు కటకమే. ఆ చిన్న బుడ్డిలో నూనె ఒక్క గరిట మాత్రమే మిగిలి ఉన్నది. ఆ కొద్ది నూనె, ఆ కొద్ది పిండి మాత్రమే ఆమెకు మరణానికి మధ్య నిలబడి ఉన్నది. ఆమె తన ప్రార్థనలో నిజంగా యథార్థవంతురాలై ఉండవచ్చు. నీ ఇంటిని వాళ్ళ పురికొల్పు. అది ప్రాతకాల వేళ ఉన్న వారి కంటే మరికొంతమందిని సమకూర్చగలుగుతున్నది. మరణం వాకిడి వద్ద ఉన్నదని మనం ఎరిగినప్పుడు మాత్రమే అలా చేయగలుగుతాం. ఇది మనమందరము తలంచాలని నేను అనుకుంటున్నాను. ఇక ఒక్క దినమే ముందున్న ఆ రోజు, ఆ రాత్రంతా ఆమె ప్రార్థించినది. 3-4 సంవత్సరాల వయస్సు గల ఆమె యొక్క చిన్న కుమారుని యొక్క ఎండిపోయిన పెదవులను ఆమె చూస్తున్నది. కండరాలు ఎండిపోతున్నప్పుడు సన్నగిల్లి బయటగా కనిపిస్తున్న ఆమె సొంత శరీరాన్ని ఆమె చూచుకుంటున్నది. ఇవన్నీ చూస్తున్నప్పుడు తల్లిగా ఆమెకి ఇవన్నీ భయంకరంగా కనిపించే విషయాలు ఇవి. అయినప్పటికీ కూడా ఆ చేతులతోనే రాత్రింబగళ్ళు దేవునికి ప్రార్థిస్తున్నామే. మనకిప్పుడు పిడికెడు పిండి, ఓ గంటె నూనె ఉన్నది. ఇది ఒక వింతైన విషయం తెలుసా? మరొక్కసారి నా ప్రసంగాన్ని మీరు వినలేకపోయినట్లయితే దేవుడు దీనిని మీ హృదయములో నానబెట్టును కాక. ఇది ఒక వర్తమానమై ఉండును కాక. ఇది వింతైన విషయము, చాలా విచిత్రమైన విషయం. దేవుడు కొన్నిసార్లు అలాగనే చేస్తాడు. ఇది తెలుసా? మన పాపములను మనం ఒప్పుకొని దేవుడు కోరిన రీతిగా మనమంతా చేసినప్పుడు మనం దేవుని యందు విశ్వాసం ఉంచాము. ఒక పద్ధతి నెరవేర్చబడవలసి ఉండెను. అదే దేవుని చిత్త ప్రకారమే చేయాలి. మరి మన పాపములను మనం ఒప్పుకున్నాం. మనం మంచిదని ఏమి తలంచామో అవన్నీ తప్పులే చేశాం. ఏమి చేయవలని చేశాము. దేవుడు కోరినవి లేక అడిగినవి అదంతా నెరవేర్చాం. అయినప్పటికీ ఆయన జవాబు ఇవ్వలేదు.
అలాంటి విషయాలతో అనుభవం కలిగిన వారి ప్రజలతో నేను మాట్లాడుతున్నానని నేను నమ్ముతున్నాను. అనేక మార్లు అలాంటి స్థితిగతులతో నేను ఉంటేని నేను అలా గతమునికి మరలి వెళ్లి నా బ్రతుకును వీక్షించుకున్నాను. ప్రతి రాతని త్రిప్పి చూశాను. ఏదో తప్పు చేశానని నేను గుర్తెరిగాను. ప్రభు అయిన దేవా, నేను దానిని మంచిదిగా చేస్తాను, నేను అలా సాగిపోతానని చేస్తాను. ప్రభువా, నీవే దేవుడు, నీవే జవాబివ్వము అని మరలా అడిగాను. నీవు చేయమన్నదంతా నే చేశాను, అది వాస్తవమే, నేను ప్రతిదీ చేశాను. అయినా ఆయన కదలలేదు, మెదలకుండా ఉన్నట్లుగానే ఉన్నాడు. అప్పుడే నీవు ఆయనను దేవుడని గుర్తెరుగుతావు. భయపడవద్దు. చేయవలసిన ఒకే విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడను నిశ్చిత నీ హృదయమందు నీవు కలిగి ఉండాలి. నా పాఠ్యభాగము, ఏ కార్యమును నీవు చేయకమునుపు నిశ్చయతను కలిగి ఉండు అనున్నది. ఆయన దేవుడు అని నీవు నిశ్చయత కలిగి ఉండు. ఆయన చెప్పినది సమస్తము నువ్వు చేసిన తర్వాత ఆయన ఉన్నాడని నిశ్చయత నిజంగా కలిగి ఉన్నావు నీవు. అక్కడే విశ్వాసము కారణే అవుతున్నది. విశ్వాసం సరిగా ఉండాలి. ఆయన ఉన్నాడు అని నీవు ఎరుగునంత వరకు నీవన్నీ నిర్వర్తించావు. ఆయన ఉన్నాడని నీవు నమ్మి ఉన్నావు. విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఓ, ఆయన నామమునకు స్తుతింపబడును కాక. విశ్వాసం అటు ఇటు తొలగకూడదు. దేవుడు ఉన్నాడు, తన్ను జాగ్రత్తగా వెతుకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చువాడు అని నిశ్చయత నీవు కలిగి ఉండాలి. బెన్హామ్ తాబర్నకల్లోని సభికులైన నీలో ఇది లోతుగా నాటబడి మరెన్నడూ కదల్చబడకుండా ఉండును కాక. దేవుడు చెప్పిన కార్యాలు నీవు చేస్తున్న వాడవై ఉండి నీ హృదయమందు దేవుడు ఉన్నాడని నీవు నమ్మినట్లయితే దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. అలా చేయుటకు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపము నీవు ఒప్పుకున్నావు, దేవుడు కోరినట్లుగా సమస్తమును చేశావు. అయినా ఇంకా ఆయన మౌనంగానే ఉన్నాడు. గుర్తించండి, విశ్వాసం ఆయన ఉన్నాడని తెలియజేస్తున్నది. ఆ తర్వాత విశ్వాసం దానిపై అదేంటో తెలియకుండానే ఉండిపోయినది. అయితే ఆయన ఉన్నాడని దానికి తెలుసు, ఆయన ఉన్నాడని నిశ్చయంగా దానికి తెలియదు. అయితే గుర్తించు, ఆయన ఉన్నట్లయితే ఆయన వాక్యము సత్యమై ఉండాలి. ఈ స్థితిగతులని నీవు చేసినవన్నీ ఆయన చేయాలని కోరినట్లయితే ఆయన వాక్యాన్ని గురించి జాగ్రత్తగా తీసుకురావలసిన వాడై ఉంటాడు. ఆయన వెనుదిరగవద్దు, నాకిక స్వస్థత జరగదు అని చెప్పవద్దు. ఓ, నీకు అభాగ్యమైన బలహీనమైన విశ్వాసం ఉన్నది, దానిని నమ్మవద్దు. సమస్తమును ఒప్పుకొనబడినట్లయితే, సమస్తమును ముగించబడినట్లయితే దేవుడి కోరిన నీవు చేశావు. విశ్వాసానికి అక్కడ హక్కు ఉండిపోయినది. దానిని మరి ఒక్కడి కదిలించలేదు. ఆయన ఉన్నాడు, అది నీకు వాస్తవమే. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షులకు వలె రెక్కలు చాచి పైకి గురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక సాగిపోవుదురు. ఎదురు చూడు. ఆయన చెప్పినవన్నీ నీవు చేసినప్పుడు ఎదురు చూడు. అది నీ విశ్వాసానికి తీసుకొస్తుంది. దేవుడు చెప్పినవన్నీ నీవు చేసిన తర్వాత దాని గురించి నీవు పూర్తిగా ఆలోచించి ఉన్నావు, మరియు దేవుని నువ్వు చేయమన్నదంతా నీవు చేశావు. అప్పుడు నీ విశ్వాసం ఆయన ఉన్నాడని దాని మీద నిలిచిపోతున్నది. దేవుని గురించి నిశ్చిత నీవు కలిగి ఉండు. మనల్ని పరీక్షించడానికే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని నీకు తెలుసా? ఈ విశ్వాసం యొక్క ప్రతిధ్వనిని ఆయన చూడటానికి నిన్ను ప్రేమిస్తున్నాడు. తెలుసా అది నీకు? ఏ విధంగా ప్రతిస్పందన చదువుతావో దేవుడు చూడటానికి ఇష్టపడతాడు. ఓ ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను, నీవే నా రక్షకుడు అని నీవు చెప్పునప్పుడు, నీవే స్వస్థత ఇచ్చేవాడవని నేను నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మనిచ్చేవాడవు నీవే అని నేను నమ్ముతున్నాను, నా అక్కలన్నీ అనుగ్రహము చూపువాడవు నీవే అని నేను చెప్తే, ఆ పిదప నీ పాపాలను ఒప్పుకుంటున్నప్పుడు నీవు స్వస్థత పొందితే ఆ పిదప చేసే పని ఆ వాగ్దానం. ఆ తర్వాత అది జరగకపోతే ఒక్క పిరికి వాళ్ళ ఎక్కడికో పారిపోవుట. అటువంటి దానిని దేవుడు అటువంటి వాడిని వాడుకున్నాడు.
ఆయన నిన్ను వాడుకొండు కొరకై నీలో వేరే మార్గము లేదు. ఆయన నీకు జవాబు దయచేయుటకు వేరే మార్గము లేదు. ఎందుకంటే then all of a sudden ఒక్కసారిగా నీవు వెళ్ళిపోతావు. ఆయన జవాబివ్వడు. అయితే నిజమైన విశ్వాసం ఆయన ఉన్నాడని నిలిచి ఉంటుంది. ఆయన ఉన్నాడను నిశ్చితని కలిగి ఉంటుంది. ఇది చేయవలసిందని దేవుడు అడిగినట్లయితే నీ పాపాలు ఒప్పుకుంటే మొదలగునవి నీవది చేశావు. ఆయన ఉన్నాడని విశ్వాసం తెలియజేస్తున్నది. అది నిశ్చయంగా జరుగునని తెలియజేస్తున్నది. your request has to be granted. నీ విన్నపము అంగీకరించబడినది. అది నీవు జార విడుచుకోవని నా నమ్మకం. దేవుని ఎడల నీవు నిశ్చితను కలిగి ఉంటే దేవుడు ఆయన యొక్క వాక్యం ఎడల నిశ్చితను కలిగి ఉంటాడు. ఆయన నిన్ను పరీక్షించుటకు ఎదురు చూస్తున్నాడు మాత్రమే. అలాంటివి ఆయన అనేక మార్లు చేశాడు. 1-2 సంగతులు గమనము చేద్దాము. హెబ్రీని గురించి ఆలోచిద్దాము. వాళ్ళ యొక్క బొమ్మకు సాగిలపడలేదు. వారి ఎడల దేవుడు నమ్మిక ఉంచాడు. అగ్నిగుండములో పడద్రోయబడవలసి ఉన్నది అని వారు విన్నప్పుడు ఆ అగ్నిగుండముల నుండి మా దేవుడు విడిపించుటకు సమర్థుడని చెప్పారు. అయినప్పటికీ ఆయన విడిపించకపోయినప్పటికీ మేము మీ దేవతలకు సాగిలపడమని చెప్పారు. చూశారా, దేవుడు నాయనను నిశ్చయతను కూర్చి వారు అది కలిగి ఉన్నారు. అని వారు ఎదిగి ఉన్నారు. ప్రార్థనకు జవాబు దయచేయవాడు ఆయనే అని వారికి తెలుసు. అలాగైతే వారి విషయాల్లో ఆయన చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ అది మేలు కొరికే అవుతుంది. అందువలన వారు అలాగ తీర్మానమిచ్చి వారి పాపములు ఒప్పుకొని మరణములోకి అడుగులు వేశారు. అగ్నిగుండములోకి వారు సాగి వెళ్తున్నప్పుడు దేవుడు వారిని దహించినప్పటికీ పునరుత్థాన దినమందు ఆయన వారిని మరలా బ్రతికించునని దేవుని గురించి నిశ్చిత కలిగి ఉన్నారు. వారు దేవుని ఎల్ల వారు నిశ్చితని కలిగి ఉన్నారు. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా వారి యొక్క మేలు కొరికే చేస్తాడని వారు ఎరిగినారు. దేవుని కూర్చొని నిశ్చిత మనకుంటే ప్రతిదీ మన మేలు కొరకే ఆయన చేస్తున్నాడని మనకు తెలుసు. మూలగా తీర్మానము చేశారు. అది తథ్యం అని వారు ఎరిగి ఉన్నారు. నేరుగా అగ్నిగుండములోకి వెళ్లిపోయారు. దేవుడు అక్కడే కూర్చొని చూస్తూ వారు నడచి అక్కడికి వచ్చుటకు అంగీకరించాడు. వారి స్పందన ఏదో ఆయన చూడగోరాడు. ఊదుచున్నప్పుడు నీవు సాగిలపడతావా అని రాజు అడిగితే లేదు, మేము సాగిలపడము అని వారు అన్నారు. అక్కడే గట్టిగా నీ విశ్వాసాన్ని చోటు చేసి కొని ఉంటుంది. సరే, మీరు సాగిలపడకపోతే నా ఆజ్ఞ ఏంటో తెలుసా? అవును తెలుసు. నీ ఆజ్ఞ ఏదో మాకు తెలుసు. అగ్నిగుండం 7 రెట్లు ఎక్కువ చేయబడాలి. నేను మిమ్మల్ని అందులోకి తోసివేస్తాను. అది నా ఆజ్ఞ. మరిప్పుడు సాగిలపడతారా? లేదు, మేము సాగిలపడం. అక్కడే వారి విశ్వాసం ఉండి ఉన్నది. దేవుడు చెప్పాడు, సరే దాని గురించి వారు ఏమి చేస్తారో నేను చూస్తాను. వారి విశ్వాసానికి ప్రతిస్పందన ఏదో నేను చూస్తాను అని అన్నాడు. అయితే అతను ఇలా చెప్పాడు, వారి చేతులు బంధించివేయండి, వారి కాళ్ళను బంధించివేయండి, అగ్ని గుండానికి నడిపించండి. వారి ముఖాలకు అగ్ని అంటుకుంటూ గుండములోకి వారు నడిపించారు. దేవుడు ఇంకా నిలిచి ఆ దృశ్యాన్ని చూస్తూనే ఉన్నాడు. వారైతే ఆయనే దేవుడు నిశ్చితను కలిగి ఉన్నారు. వారి యొక్క ఒప్పుకోలను వారు ఒప్పుకున్నారు. వారు ఎరిగిన సమస్తమును మంచిగానే చేశారు. ఆయన దేవుడై ఉండినని నిశ్చితను వారు కలిగి ఉన్నారు. సరే, వారు నేరుగా అగ్నిగుండములోకి నడుచుకుంటూ వెళ్లారు. ఆఖరి క్షణములో ఆకాశ మండలంపై నుండి గాలి రథముల పైన ఆయన అక్కడికి వచ్చేశాడు. చల్లని గాలిని విరజిమ్ముతూ వారిని ఓదార్చి వారితో మాట్లాడుతున్నాడు. ఆయన నీ విశ్వాసం ఎక్కడ ప్రతిస్పందిస్తుందో ఆ తావు వరకు నీ విశ్వాసాన్ని ఆయన అంగీకరిస్తాడు. పాత నిబంధనలోని ఏబును చూడు. ప్రతివాదైన అపవాది అతని రహస్య పాపిగా నేరం మోపి ఉన్నది. అయితే అతడు పాపము చేయలేదని ఏబుకు తెలుసు. అతడు చేసిన సమస్తము అతడు ఒప్పుకున్నాడని అతనికి తెలుసు. ఆయనను దహన బలిగా దహించబడుతున్నాడు. అదే దేవునికి అవసరమైనది. అదే దేవుడు కోరుకుంటున్నది. దహన బలియకు పశ్చాత్తాపం. అవన్నీ ఏబు చేశాడు. సాతాను అన్నాడు, అతని ఒంటెలను తీసుకుంటున్నాడు, అతడు ధనవంతుడు, నేను అతని గొర్రెలను తీసుకుంటున్నాను అని చెప్పాడు. చివరకు అతని హృదయం లాంటి వారైన బిడ్డలనే వాడు తీసుకున్నాడు. అయినప్పటికీ
ఏబు చిన్న దెబ్బ మాత్రమే తగిలినట్లు ఉన్నాడు. దేవుడిని కూర్చిన నిశ్చితను అతని కలిగి ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. ఆయన చెప్పినవి నెరవేర్స్తాడని అతను సుదీర్ఘంగా ఆలోచన చేసి ఇలా తెలుసుకున్నాడు. నేను దహన బలిని అర్పించాను, ప్రతిదానికి నా హృదయంలో నేను అలాగా అనుకున్నాను. బహుశా నా పాటల వలనను, నా కుమార్తెలు హాజరైన విందు వలనను, ఒకవేళ వారు రహస్యంగా హృదయంలో అపవు చేసి ఉండవచ్చు. అందుచేత నేను దహన బలి అర్పించి వారి తప్పిదాలను ఒప్పుకుంటాను. ఓ దేవా, దేవుడు ఏమి చెప్పినాడో ఒక మనుషుడు చేసినట్లయితే దేవుడిని కూర్చిన నిశ్చయతను అతడు కలిగి ఉండాలన్నమాట. ఆయనకు జవాబు చెప్పవలసి ఉంటున్నది. ప్రతి దానిలో కూడా విశ్వాసం ఆయనను తెరపైకి ఆహ్వానం పలుకుతున్నది. నీవెరిగిన మంచి పనిని నీవు చేసినప్పుడు, ఆయన చెప్పినవి నీవు చేసినప్పుడు, నీవు పశ్చాత్తాప పడినప్పుడు తిరిగి దాన్ని క్రమపరుచుకొని దేవుని ఎదుట దానిని ఉంచి ఉన్నావు. ఆయన ఎంత మౌనంగా ఉన్నది నాకు అనవసరం. ఆయనను, ఆయన దేవుడే ఆ విశ్వాసాన్ని అక్కడ ఉంచును కొరకై ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ కార్యాలు నీవు చేశావు. నీవిప్పుడు ఆయన కార్యాలలోని విశ్వాసాన్ని చూడగోరుతున్నాడు. నీవేమి చేస్తావో చూడాలని ఆయన అనుకుంటున్నాడు. నీవు అభిషేకించబడిన వాడవై ప్రార్థించినట్లయితే దేని గురించి నీవు నమ్మినావో దాన్ని చూచిన కొరకై దేవుడు ఎదురు చూస్తున్నాడు. వచ్చే ఆదివారం పరిగెత్తుకుని వచ్చిన వరకు కాదు, మరో స్వస్థపరచువాడు మరో దినం వచ్చేంత వరకు ఎదురు చూసిన కాదు. నీ విశ్వాసం ఎడల నీకున్న ప్రతిస్పందనను చూచిన కొరకై ఆయన ఎదురు చూస్తున్నాడు. మరొక్క రోజు వెనక్కి వెళ్లి నాకు చాలా బాధగా ఉన్నది, నాకు స్వస్థత కలిగినట్లుగా నేను అనుకోవడం లేదు అని నీవు చెప్తావు. రాద్రావరసులో ధర్మస్థానములో నీవుంటానికి యోగ్యుడువు కాదు. నీవింకా సిద్ధపడలేదు. ఆయన దేవుడని నీవు నమ్మటలేదు. నీవలచ్చు నేను నీతో ఏకీపించట్లేదు అని. నీ స్వంత క్రియలే నీవు ఎవరైనది నిరూపణ చేస్తున్నవి. వారి ఫలము వలన మీరు వారిని ఎరుగుదురు. ఓ మనిషి తనకు తానుగా క్రైస్తవుడని చెప్పుకుంటూ ఇంకా పొగ త్రాగుతూ మద్యపానాలను సేవిస్తూ పేకాటలో ఆడుతూ మురికి చతుర్లు పలుకుతూ ఇంకా సగం బైబిల్ సత్యం సగం కాదు అని చెప్తూ ఉంటే అతడు సువార్తను ప్రకటించేవాడు కావచ్చు. బైబిల్లో కొంత భాగాన్ని తృణీకరిస్తే అలాంటి వాడు ఇంకా పాపి అయి ఉన్నాడు. అతడు ఇంకా సరికానివాడు. ఇదే దేవుడు ఏకరీతిగా ఉన్నాడని నీవు బహిరంగంగా ఒప్పుకొని, ప్రభువా నేను జిగటమనును, నీవు పరమ కుమ్మరివని నీ బ్రతుకు ఆయన చేతులకు అర్పణ చేసినట్లయితే నీకు ఏది అవసరమో అది అడుగు. విశ్వాసం ఎన్నడూ చలించదు, అది అక్కడనే ఉంటున్నది. పరిస్థితులు నిన్ను కుడి ఎడమలకు ఊపినప్పటికీ ఆ విశ్వాసం కదిలించబడలేదు. ఎందుకంటే ఆయన దేవుడు అని నిశ్చిత నీకు ఉన్నది కనుక. మరి ఆయన దేవుడైతే ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. వాగ్దానము చేసి దాన్ని తుంచివేయండి. ఆయన దేవుడై ఉన్నప్పుడు తన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చగలిగిన వాడై ఉన్నాడు. అది నేను ఆనందిస్తున్నాను. ఆయన దానికి బద్ధుడై ఉంటాడు. ఏబు తన అర్పణలు చెల్లించాడు. అతను సమస్తమును నిర్వర్తించున్నాడు. అతనికి తెలుసు. ఇక్కడ కొంతమంది సంఘశాఖ సంబంధమైన సంఘ సభ్యులు వచ్చి ఇలా అంటున్నారు, ఏబు నీవు పాపిని ఒప్పుకోవాలి. ఎందుకంటే నీవు పాపినట్లయితేనే దేవుడు నీకు శిక్షిస్తున్నాడు. ఏబు ఇలాగ చెప్తున్నాడు, నేను పశ్చాత్తాపడ్డాను. దేవుని ఎదుట దహన బలిగా నన్ను నేను అర్పణగా చేసుకున్నాను. నేను పాపిని కాదు. అతడు ఏ స్థితిలో ఉన్నాడో అతనికి తెలుసు. అది ఇలాగే సాగిపోతూనే ఉంది. అలాగే కఠినంగా తయారవుతున్నది. ఏబు కృషించే వరకు, ఏబు దహనవలని తృణీకరింప చేసే వరకు అతని కృంగదీస్తున్నది. నీవు పశ్చాత్తాపమైన దానిని నీవు మరలా చేయుటకు ప్రయత్నిస్తే అది నీ బలహీనతను తెలియజేస్తున్నది. దేవునిపై నీకున్న అనుమానాన్ని వ్యక్తీకరింపజేస్తున్నది. దేవుని నీవేదైనా అడుగుతూ దాన్ని గురించి సందేహిస్తూ నీవు అనుమానిస్తున్న వాడివవుతావు, విశ్వాసవి కాదు. ఏబు ఎక్కడ నిలబడ్డాడో మనకు తెలుసు. ఆ పునాది మీదనే అతను నిలబడ్డాడు. తాను అవసాన దశలో ఉన్నప్పుడు ఇలా చెప్పట్లో ఆశ్చర్యమేమీ లేదు. స్థిరమైన బండైన క్రీస్తుపైనే నిలబడ్డాను. పవిత్ర స్థలాలన్నీ కృంగుతున్న ఇసుక తినలే. బండలాడి ఏబు యొక్క పశ్చాత్తాపం పైన చివరకు ఆయన ప్రియమైన భార్య సహా మార్గము తప్పినది. అతని ఆరోగ్యమంతా క్షీణించిన పిదప బొబ్బలన్నీ దేహాన్ని అలుముకున్న తర్వాత తన్ను తాను తీరుకుంటూ అతను జన్మించిన జన్మదినాన్ని శపించుకున్నాడు.
ఎలాగంటున్నాడు? సూర్యుడు తేజోహీనుడును కాక, చంద్రుడు రాత్రంతా నిలచీనును కాక అని. నీవు బహు దురస్థలో ఉన్నావు, నీవు దేవుని శపించి చనిపోకూడదు అని అతని భార్య అంటున్నది. బుద్ధి లేని స్త్రీ పలికెత్తగా నీవెందుకు మాట్లాడతావు అని అతను అంటున్నాడు. దేవుని గురించి నిశ్చితను అతను కలిగి ఉన్నాడు, చేయగలిగిందంతా అతను చేశాడు. ఆ భక్తిని నేను ఇష్టపడతాను. దేవుడు కోరినవన్నీ అతను నిర్వర్తించడానికి నీకు తెలుసు, అది సరిపోతుంది. దేవుడు అతని యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆయన నిన్ను పరీక్షిస్తాడు, నన్ను పరీక్షిస్తాడు. అయితే ఆయన కోరినవన్నీ మనము చేసినట్లయితే, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఇది ఆయన యొక్క వాగ్దానము. మీలో ఎవరైనా రోగి ఉన్నాడా? సంఘం పెద్దలను పిలిపింపవలను, వారు నూనె రాసి ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, దేవుని లేపును. అది సరిపోతుంది. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనండి, ఒకరికొకరు ప్రార్థన చేయుడి. దేవుడు చెప్పినవి చేశావు. నీవు నమ్మిన వారి వల్ల ఈ సూచిక్రియలు జరుగును. నా నామమును బట్టి దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, తాములు ఎత్తి పట్టుకుందరు, మరణకరమైన దేని తాగిన వారికి పని చేయదు. వారు రోగుల మీద చేతులుచ్చినప్పుడు వారు స్వస్థత పొందెదరు. అది సరిపోతుంది. దేవుని కూర్చిన నిశ్చయతను కలిగి ఉండు. నీవు నమ్మినది దేవుని వాక్యమని నిశ్చయతనే కలిగి ఉండు. ఏబు అలాగే ఉన్నాడు. నీవు ఆయన దూషించి చనిపో, దినదినము క్షీణించిపోవటందుకు అని అతని భార్య అంటున్నది. సాతాను ఏ విధంగా నీ మీద అలాగా త్రోసివేస్తుందో చూడు. ఏంటి, నీవు అభిషేకముగా ముడుపు ఇప్పుడు మార్పేమీ లేదే? బోధకులు నీ కొరకు ప్రార్థించినప్పటికీ నీలో ఏమీ అభివృద్ధి కల్పించడం లేదే? వారి బోధకులు ప్రథమంగా క్రమమైన స్థితిలో లేరేమో? ఇది వారి బోధకులకు చెంది ఉన్న విషయము కాదు. జీవము గల దేవుని యందు ఇది నీకు గల విశ్వాసమునకు ఎదుగుదల. ఇది బోధకుడు ఏమై ఉన్నాడో అని కాదు, కానీ ఇది దేవుడు ఏమై ఉన్నాడో అని విషయమై ఉంటున్నది. బోధకుడు నీకు వాగ్దానము చేయలేదే, దేవుడే వాగ్దానము చేశాడు. ఇది బోధకుడికి సంబంధించిన విషయము కాదు, ఇది దేవునికి సంబంధించిన విషయం. మరి దేవునిలో నీకున్న విశ్వాసానికి గల తర్కాణము ఇది. అందువలన దేవుని గురించి నిశ్చితను కలిగి ఉండు. అది దేవుని గురించి నిశ్చిత కలిగి ఉండు. అది దేవుని యొక్క వాక్యము, మరియు దేవుడు ఆయన వాక్యములో ఉన్నాడు. బుద్ధిహీనురాలుగా నీవు మాట్లాడినట్లు మాట్లాడదామేమి అని ఏమో అంటున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అని అతను పలుకుతున్నాడు. దేవుడు ఉన్నాడనే నిశ్చితను అతడు కలిగి ఉన్నాడు. అతని నోట ఆ మాట రాగానే ఉరుములు గర్జిస్తున్నవి, మెరుపులు మెరుస్తున్నవి. దేవుడు కార్యనిర్వహణలో ప్రవేశించాడు. అది ఎప్పుడు కూడా దృశ్యోపైకి ఆహ్వానిస్తుంటుంది. ఎంతో కాలంగా ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. అదే ఆయన చేస్తున్న కార్యము. నరకానికి బంధితులైన ఈ అమెరికా వారి వైపు, గుడులకు వెళ్తున్న ఈ వేషధారులైన గుంపుల వైపు ఆయన చూస్తున్నాడు. నే కోపట్టం లేదు. దేవునితో సరిగానున్న వారు ఎవరైనాను పాపం వారికి కోపాన్ని రేకొచ్చిస్తున్నది. దేశాన్ని కూర్చి నేను కోపట్టం లేదు, ప్రజలను కూర్చి నేను కోపట్టం లేదు. ఈ ప్రజలను అంధులుగా మార్చివేసిన దయ్యంపై నేను కోపడుతున్నాను. ఈ గుడ్డి బోధకులు, పాస్టర్లు మనుష్య కల్పితమైన చిన్న చిన్న వేదాంత విద్యను కొంత పొంది ఉన్నారు. నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. దేవుడు తన వాక్యాన్ని కాపాడుకుంటాడు. ఆయన వారిని పిలుచుచున్నాడని వారు చూడాలి. దేవుడు కూర్చిన నిశ్చిత తప్పక నీవు పొందాలి. ఆయనకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకుండుట. ఈ అభాగ్యురాలు, ఈ చిన్నది దేవుడున్నాడని ఆమె ఎరిగి ఉన్నది. ఆ తొట్టిలోని పిండి అయిపోతుంది కొలది, తరిగి 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 పోతున్నది కొలది. పరీక్షితులు క్షణ క్షణానికి భీభత్సంగా మారుతున్నవి. అయితే అలాగవుటకు దేవుడు అంగీకరిస్తున్నాడు. అలా చేయటానికి ఆయన ఇష్టతను చూపుతున్నాడు. నీ విలాగునా ప్రతిస్తంభిస్తావోనని నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తుంటాడు. నీవు అభిషేకించబడి ప్రార్థించినప్పటికీ ఆ తర్వాత స్థితిగతులు తారుమారై ఇలా చెప్పబడుతుంటవి. సతనా, అతని పరీక్షలో పెట్టు, అతను నన్ను నమ్ముతున్నాడని నాకు తెలుసు. నిరంతరము దేవునికే స్తుతి కలుగును కాక. ఆహా, ఇప్పుడు అతని పరీక్షించు, దానికై అతను నా మాటను తీసుకున్నాడని నాకు తెలుసు. అలాగిన ఆయన నీ పక్షంగా చెప్పగలుగునా? ఏబుతో అన్నారాయన, అతనికి ఏమైనా చేయి, కానీ అతని ప్రాణము తీయవద్దు, ఎందుకంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. అతను దహన బలి అర్పించాడు, చేయవలసినవన్నీ చేశాడు. నేనేమి చేయవలని చెప్పాను అదంతా అతను చేశాడు. అది అతను నమ్మాడు కూడా.
నీవు కావాలంటే అతనికి అగ్ని కిరాల మధ్య అతన్ని ఉంచు. అతని దగ్గర నుండి అది సమస్తమును తీసివేసినది. దేవుడు అతనికి తిరిగిచ్చినప్పుడు రెండంతలుగా ఇచ్చి ఉన్నాడు. అది తప్పదు, తప్పక ఆయన అలాగా చేస్తాడు. ఆయనే దేవుడై ఉన్నాడని నిజంగా మనము నమ్మిదమా లేదా అని మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నేను అభాగ్యురాలైన అన్యురాలను అది ఆమె ప్రార్థించి ఉంటుందని చెప్పడానికి సందేహము ఏమీ లేదు. ఆమెను గూర్చి బైబిల్లో యేసు చెప్పిన మాట గుర్తుంచుకో. ఏలియా దినాలలో అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ అతడు కేవలము ఆ ఒక్కత దగ్గరికి పంపబడెను. ఆమె ఒక అన్యురాలు అని యేసు చెప్పాడు. ఓ, నేను ప్రార్థించాను అని అతడు చెప్పాడు. ఆ ఆఖరి రొట్టె ముక్కను ఆమె చూస్తున్నప్పుడు మరణము ద్వారములో గుండా తలుపు యుద్ధ ప్రవేశించి వచ్చుట ఆమె చూచి ఉండవచ్చు. ఇక ఒక్క రొట్టె ముక్కనే చప్పరించి ఆమె కుమారుడు చనిపోతారు. రాత్రంతా ఆమె ప్రార్థించుట నేను చూశాను. వడగాడ్పులు వేస్తున్నవి, భూమి మలమల మాడిపోతున్నది, ప్రజల వీధుల్లో మూలుగుతూ ఏడుస్తూ ఉన్నారు. ఇంటి చుట్టూ ఆవిడ ప్రదక్షిణ చేస్తుంది. తన చిన్న బిడ్డ వైపు చూస్తుంది. ఆ బిడ్డ యొక్క చిన్న పైజామాను చూచింది. అవన్నీ బయటకు కాల్పిస్తున్నవి. అతని చిన్న కాళ్ళు అతుక్కొని ఉన్నవి. అవి ముడతలతో ఉండటము ఆమె చేతుల వంకే చూస్తున్నవి. ఆమె ముందుకు వెనుక్కు నడుస్తున్నది. అయితే ఆమె అనుకున్నది, ఆయన దేవుడని నాకు తెలుసు, నేను సమస్తానికి పశ్చాత్తాపడ్డాను, ఆయన కోరినంతానే చేశాను, ఆయన మాత్రమై మా ప్రాణ భిక్ష కొరకై ఆయన అడుగుతున్నాను. దేవుడు ఆమెను చూశాడు. మిగతా వారంతా పెద్ద పెద్ద నాట్యశాలకు వెళ్తున్నారు. బాగా సుందరంగా అలంకరించుకుని నవీన టెలివిజన్ లో లేక ఏదో పెట్టుకుని లోకముతో సాగిపోతున్నారు. అయితే ఆ స్త్రీ అయితే ఆమె ఒకరితే అలాగూ దేవుని ఎడల ఆ స్థితిలో ఉన్నది. భయంలోనే కాంతలు విరజమ్మినవి. చిన్న పిల్లవాడు ఏదైనా తినాలని రాత్రంతా ఏడ్చాడు. తొట్టిలో పట్టెడు పిండితో నేనేమి చేయాలి అని ఆమె చెప్పింది. ఆ పిండి క్రీస్తే. మీకు తెలుసా? ఏ బైబిల్ విద్యార్థికైనా ఈ విషయం తెలుసు. ఏదంటే క్రీస్తే ఆ నైవేద్యము. ఆ నైవేద్యం ప్రత్యేకంగా మెత్తని పిండి ఉండవలసి ఉంటుంది. ప్రతి గింజలోని చిన్న ముక్క కూడా నలిగిపో వరకు అలా ఉండవలసి ఉన్నది. ఎందుకంటే యేసు క్రీస్తే నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. కాబట్టి అదంతా కూడా దాని మీదనే ఉండునని ప్రతి విశ్వాసి నమ్ముతాడు. హల్లెలూయా. నీకైతే నీ పాతకాలపు సర్దిపడిన మత అలవాట్లు కలిగి ఉన్నావని ఉండవచ్చు నీవు. నాకైతే యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ప్రపంచమందలి నాస్తికుల మధ్య నా స్థితిని నేను నిలబెట్టుకుంటాను. ఆయన ఇంకా నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడని నేను నమ్ముతాను. దానినంతట్లో కూడా ప్రతి చిన్న ముక్క ఉన్నది ఉన్నట్టుగా ఛేదించుకోవాలి. ఎందుకంటే ఆయన ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి ఆ రోజు ఉన్న దేవుడే నేడు ఉన్నాడు. ఈ ఉదయవేళలో ఇక్కడే ఉన్నాడు. ఎప్పుడు కూడా అలాగే ఉంటాడు. అదే పిండి అంటే అర్థం. నూనె అంటే యెహెజ్కేలు 4వ అధ్యాయము మొదలగు దాన్ని బట్టి నూనె అంటే ఆత్మని అర్థం. ఆ కారణము చేతనే మనం నూనె రాస్తాము. అది ఆత్మ అంటే ఏంటి? యోహాను సువార్త 4వ అధ్యాయం ప్రకారంగా తన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు కావాలని తండ్రి కోరిక ఉన్నది. యేసే సత్యము, ఆయనే నైవేద్యమై ఉన్నాడు. మరి ఈ నూనె ఆత్మై ఉన్నది. ఆత్మ సత్యముతో కలిసినప్పుడు ఏదో ఒకటి కాబోతున్నది. రెండు ఏకము చేయగా అది రొట్టె అవుతున్నది. ఎక్కడ నీ విశ్వాసం? తన దినతోనే దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా దాని యొక్క బలముతో యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని ఉంటున్నది. వాక్యం పిండై సాగుతుండగా దాన్ని కలుపుడుపై నీకు నూనె అవసరమై ఉన్నది. అది ఒక చిన్న గరిటె కావచ్చు, లేక చిన్న పిడికిడి కావచ్చు. అది ఏమైతేనే అది వాస్తవమై తీరుతున్నది. మరి ఇప్పుడు దేని కొరకు సిద్ధపరచబడుతుంది? అది శిలువ కొరకే, అది స్వీయ సమర్పణ కొరకే. అదే నీవు చేయవలసి ఉన్నది. వాక్యం ప్రకటించబడినట్లయితే, దానిని కలుపుటకు నీలో ఆత్మ ఉన్నట్లయితే, ప్రతి బాధను ఉపేక్షించుటకు, ప్రతి లోకాన్ని విసర్జించుటకు, దేవుని వాక్యానికి విరోధమైన ప్రతి దానిని తృణీకరించి దానిపై నిలకడగా ఉండటకు అది నీ యొక్క స్వీయ సమర్పణ ఏముంటుంది. వైద్యుడు ఇది అది మరి ఇంకేదో చెప్పవచ్చు. అలాంటిదేమీ ఒక్క పుల్లైనా తేడా ఉండదు. నీవు దానిపైనే నిలబడు. ఎందుకంటే దేవుడు అలాగే చెప్పాడు. కాబట్టి పిండి ఉన్నది, నీకు నూనె ఉన్నది, దాన్ని కలిపేసాయి. నేను ఒక స్వరాన్ని విన్నాను. అది కొద్దిగా తెల్లవారిన తర్వాత విన్నాను. ఒక స్వరం ఇలా వినబడినది. వనములోకి వెళ్లి 2 పుల్లలో వేరుకొని రమ్మని చెప్పబడినది.
రెండు పుల్లల గూర్చి లేఖనము ఏమి చెప్తుందో గమనించారా? అది సిలువ. She's got the meal and the oil. ఆమె వద్ద పిండి ఉన్నది, నూనె ఉన్నది. అయితే ఆమె ఇప్పుడు కార్యారంభము చేయబోతున్నది. నీకు కావలసిన పిండి ఉన్నప్పటికీ, నీ దగ్గర ఎంత నూనె ఉన్నప్పటికీ నీవు కార్యం నిర్వర్తించాలి. స్వంత సమర్పణ. రెండు పుల్లలు. పురాతన కాలంలో ఏ విధంగా నిప్పు తయారు చేస్తారో వారికి సరిగా తెలియలేదు. నీవు ఒక కట్టె పుల్లను తీసుకుని దానికి ఇంకో దాన్ని అడ్డంగా కట్టి వాటి మధ్యలో వెలిగిస్తే రెండు కొనలను కూడా రాపిడి చేయి. ఇండియా వారు అలా నిప్పు చేసుకుంటారు. రాత్రంతా నేను అలా మంటలో పెట్టాను. ఒక ముద్దను తీసుకుని ఒకటి ఈ వైపునకు ఇంకొకటి ఆ వైపునకు పెట్టి నిప్పులోనికి నిడుతూ ఉంటే అది మండుతూ ఉంటుంది. ఆ కట్టే సిలువ రెండు పుల్లలని బైబిల్ తెలియజేస్తుంది. వనంలోనికి వెళ్లి రెండు పుల్లలు ఎరుకురా అని స్వరం పలుకుతుంది. ఏ సమయంలో పర్వత శిఖరాన ప్రవక్తతో ఒక స్వరం భీకరంగా పలుకుతుంది. పట్టణంలోనికి వెళ్ళు, నేను ఒకరికి ఆజ్ఞ ఇచ్చున్నాను. ఇద్దరు విధేయత చూయించారు. ఒకటి జరగవలసినది. ఇరువురు విధేయులైనారు. ప్రసంగికుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నట్లయితే దానిని స్వీకరిస్తున్న వ్యక్తి దానిని నమ్మి దాని ప్రకారం ప్రవర్తిస్తాడు. ఏదో ఒకటి జరుగుతుంది. నీవు పాపి అయితే నీవు రక్షింపబడవలసి ఉన్నది. నీవు రోగిగా ఉన్నట్లయితే నీవు స్వస్థత పొందుకుంటావు. అందుచేతనగా దేవుని గురించి నిశ్చిత నీకుంటే దేవుడు నీకే ఆ వాగ్దానము చేశాడు. కాబట్టి ఆయన దేవుడై ఉండుట ఎంత నిశ్చయమో ఆయన తన వాక్యాన్ని నెరవేర్చుకుంటా అంత నిశ్చయమే. ఆ తర్వాత ఆజ్ఞ ఏదంటే పట్టణానికి వెళ్ళు, నేను ఒక స్త్రీకి ఆజ్ఞ ఇచ్చున్నాను. ప్రవక్త కల్లా ఎదురుగానే ఒక దర్శనం తెరవబడిను. అతను ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు. ఏ వ్యతిరేక కార్యము లేదు. అతను కేవలం విధేయత చూయించాడు. ఎక్కడ కట్టె పుల్లలు ఉన్నవో ఆమెకు తెలియదు. అయితే ఆ వనములో రెండు పుల్లలు పడి ఉన్నవి. ఆమె బయలుదేరింది. తోపులో నుండి బయటకు నడుస్తూ వెళ్ళింది. చుట్టూ చూస్తుంది. అబ్బా ఎంత ఎండ! సత్యములో ఉండి మూలుగులు. రాత్రి ఆహారము వెతికేవారు మధ్య మొదలగునవి త్రాగి ప్రాకుతూ వస్తున్నారు. ఆమె వీధుల్లోకి తీక్షణంగా చూస్తుంది. ఏమీ కనిపించడం లేదు. ఒక కర్రను ఆమె తీసుకున్నది. సిలువలో ఒక భాగం అది. సమర్పణ అది. ఇంకొక కర్రను ఏరుకున్నది. రెండవ కర్రను ఏరుకున్న వెంటనే అయ్యో ఎంతటి విషాద సంఘటనాది. చావు వాకిట బయటనే కాచుకొని ఉన్నది. ఆమె యొక్క కుమారుడు ఆ చిన్న రొట్టె ముక్కలు తిని చనిపోవాలి. అదంతా ఇక అంతటితో సమాప్తమైపోతుంది. కొన్ని పర్యాయాలు విషాద గడియల సగభాగములో స్వరాన్ని వింటాము. ఆ రెండవ పొలను ఆమె ఏరుకొని వెలుతిరిగి వెళ్లిపోవడానికి సంసిద్ధంగా ఉండగా నాకు కొంచెం నీరు తీసుకురమ్మని ఒక స్వరం ఆ వాకిట ద్వారానే వినబడినది. ఆ రెండు పుల్లలను తన చేతబూని వెనుదిరగగా పిండి నూనె కలుపుకోవడానికి సంసిద్ధంగా ఉన్నది. అవి సిద్ధపరచుకుని ఉన్నానని, పిండి కలుపుకొని ఉన్నానని ఆమె చెప్పినది. అదే ఆత్మ వాక్యము కలవవలసి ఉన్నది. నీవడిగిన దాన్ని ఉపేక్షితులకై సివియ సమర్పణను సిలువపై అది పెట్టవలసి ఉన్నది. అది యథార్థమే. నే దాన్ని కలుపుకున్నాను. ఇప్పుడు ఈ పుల్లను తీసుకుని వెళ్తున్నాను. ఆ స్వరం ఇలా చెప్పబడింది, పాత్రలో కొంచెం నీరు తీసుకుని రా అని. ఆమె చూస్తుంది. ద్వారం వద్ద ఆనుకుని నిలబడి ఉన్న మనిషిని ఆమె చూస్తున్నది. అలచని చెక్కిళ్లు, దిగజారిన గడ్డముతో, పట్టదలతో, పాత గొర్రె చర్మాన్ని నడుములకు చుట్టుకుని ద్వారం వద్ద నిల్చున్న ఒక వ్యక్తిని ఆమె చూసింది. దయగల ఓ వృద్ధునిగా అతనికి కనిపిస్తున్నాడు. నా నీళ్లు కొంచెం ఇస్తాను ఆయనకని ఆమె అన్నది. జీవగల జలములను ఎవరికైనా ఇవ్వాలని ఆశిస్తున్నావా? ఎవరికైనా చెప్పాలని, ఎక్కడికైనా వెళ్లాలని? ఒక్క నిమిషం ఆగండి. చేతిలో ఉలలతో ఆమె వెనుకకు అడుగులు వేస్తుంది. మరలా స్వరము గంభీరంగా పలికినది. నీళ్లు మాత్రమే కాదు, ఒక చిన్న రొట్టె ముక్క కూడా నీ చేతితో నాకు తీసుకురా. జీవాహారము, జీవ జలము. అది జీవమా? అది అయిపోయిన వెంటనే ఆమె చావాల్సి ఉంటుంది. నీ నీళ్లను తీసుకునిరా, నీ రొట్టెను తీసుకునిరా. మనం ఇక్కడ ఏమి చూస్తున్నాము? ఎటువంటి పఠాన్ని మనము కనుక్కుంటున్నాము? మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి, మిగతా వాటికి వాడే అవే తోడు చేసుకుంటవి. కొద్ది నీరు, చిన్న రొట్టె ముక్క తీసుకునిరా. తిరిగి ఆమె తన విషాదములోకి మునిగిపోయి ఆమె ఇలాగ చెప్పడం నేను వినగలను. అయ్యా, నే చూసిన పురుషుల్లోకెల్లా నీవేదో వింతగా ఉన్నావే. నీవు చెప్పిందంతా ఉన్నట్టుగానే అనుకొని చెప్తున్నట్టుగా నేను వింటున్నానే.
అయితే నా యొద్ద పిడికుడు పిండి నువ్వు గంటే నూనె మాత్రమే ఉన్నవి. నేను వాటిని సిద్ధపరచుకున్నాను. నేను ఇప్పుడు వెళ్లి ఈ 2 పుల్లలతో వంట తయారు చేసుకుంటూ వెళ్తున్నాను. నేను నా కుమారుడు తిని చావబోతున్నాం. అంతే, అదే మా దగ్గర ఉన్నది. ఆ తర్వాత మనం ఏమింటున్నాం? మొదటిగా నాకు ఒక అప్పమును తీసుకునిరా. దేవుడు మొదట ఎవరేమి చెప్పినప్పటికీ అనవసరం. అది ఏ విషయమైనప్పటికీ, అది ఏ నిర్ధారణ అయినప్పటికీ, అది ఎంత విశ్వాసంగా కల్పించినప్పటికీ, అది ఏమైనప్పటికీ దేవుణ్ణే మొదటిగా తీసుకో. ఆయన వాక్యమునికే మొదటి స్థానమేవు. నేను స్వస్థత పొందను అని వైద్యుడు చెప్పాడు. అయితే ఆయన వాక్యమునికే మొదటి స్థానం ఉండాలి. నేను ఘోర పాపిని, నేను వేశ్యను, నేను చుదగాడను, నేను త్రాగబోతును. దేవుని వాక్యమునికే మొదటి స్థానం ఉండాలి. మీ యొక్క పాపాలు రక్తం వలె ఎర్రనివైనను, హిమము వలె తెల్లనివగును, కెంపు వలె ఎర్రనివైనను, గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. దేవుడే మొదట. వెళ్ళు, మొదటిగా నాకు ఒక చిన్న అప్పమును తీసుకురా. నీవు కలిగిందంతా నాకు తీసుకునిరా. ఆయన చేతులకు అప్పగించుటకు నీవు ఇష్టపడుతున్నావా? నా జీవితమంతా, నాకున్నదంతా, నా వయసు 50 సంవత్సరములు. విలియం బ్రెన్హామ్, నీ జీవితాన్ని అప్పగించుటకు సంసిద్ధంగా ఉన్నావా? చిన్నలారా, మీ జీవితాలు నాకు ప్రణంగా పెట్టడానికి ఇష్టత కలిగి ఉన్నారా? మీరు ఇష్టపడుతున్నారా? మీరు చేయగలరా? వ్యాధిగ్రస్తున్నారా? నా యందు నమ్మిక ఉంచారా? నీ చేతితో కొంచెం రొట్టె ముక్కను, కొద్దిగా నీళ్లు తీసుకుని రమ్ము. ఆమె అతని వైపు చూస్తుంది. ఎవరో ఆమెతో చెప్తున్నారు. ఆ వ్యక్తి మాట్లాడుతున్నది అతను తెలుసని. దేవుడు తన వారిని ఎరుగును, నా గొర్రెలు నా స్వరము ఎరుగును. అది లేఖనమా కాదా అనేది వారికి తెలియను. అది వాస్తవమా అవాస్తవం అనేది వారికి తెలియను. ఆమె విధేయత వైపునకు మరల్చబడినది. అదే మనము చేయాలి. ప్రవక్త ఏమి చేయమని చెప్పాడో దాని వైపు ఆమె విధేయతను మరనప్పుడు ప్రతి ఒక్కరు చూచి వినుటటువంటి ఉరుము పరలోకము నుండి వచ్చినది. ప్రవక్త స్వరములో నుండి ఉరుము వచ్చినది. ప్రతి ఒక్క పాపి, ప్రతి ఒక్క రోగి ఆసక్తితో వినులాగున అలా వచ్చినది. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. మనం వినటానికి ఎలా ఎదురు చూస్తున్నాము? నేను ప్రయాణం చేస్తున్న మార్గాల్లో ప్రజల వచ్చేసి ఇలా చెప్తూ ఉంటారు, ఈ వాకిటికి రండి, నా కుమార్తె, నా బిడ్డ, నా వారు, ఇలా ఇలా అని చెప్పి ఒక్క మాట చెప్పండి అని అంటారు. నీ నోట్లోనే ఉండగానే అది ఎలా చెప్పగలవు? నీకు నీవుగా అలా చెప్పగలవు? అయితే వారైతే యెహోవా ఇలాగు సెలవెత్తుతున్నాడు అను దాని కొరకే ఎదురు చూశారు. అడ్డమున్న కంచెను ఆమె దాటగలిగింది. ఎందుచేతనగా ఆమె విధేయత చూపినది కనుక విషాద చీకటిని పారదోలబడినది. ప్రభు అయిన దేవుడు భూమిపైకి వర్షాన్ని పంపించే వరకు తొట్టిలోని పిండి తరిగిపోదు, బొడ్డిలోని నూనె తరిగిపోదు. ఓ ఎంతటి ఆదరణ! ఆమె అప్పం తయారు చేస్తుంది, ప్రవక్తకు పెట్టింది. ఆమె తిరిగి వెళ్లి ఆమె కుమారుడికి, ఆమెకు తయారు చేసుకుంది. భూమిపై సంతృప్తిగా భుజించారు, త్రాగారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎలాగక్కడికి చేరుకున్నది? శాస్త్రరీత్యా ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు చెప్పు. నూనె ఎక్కడి నుంచి వచ్చినదో నాకు చెప్పు. ఆ పాత్రలోనికి అది ఎలా వచ్చినదో నాకు చెప్పు. ప్రతి ఉదయం దాని ఆమె అడుగు మట్టుకు అయిపోజేస్తుంటే ప్రతి ఉదయం పిండి బిసుకు తొట్టి ఖాళీ చేస్తుంది. పాత్ర ఆరిపోయి ఉంటుంది. మరి కొంత తీసుకుని వచ్చిన ఆమె వెళ్ళినప్పుడు అక్కడ ఆ పిండి ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? ఆయన వాక్యమందే దేవుని స్వీకరించు. దేవుని గురించి నిశ్చితని కలిగి ఉండు. ఆయనే సృష్టికర్త. నీవు నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు, నీ సహవాసాన్ని వదులుకొని ఉండవచ్చు. ఆయన వాక్యమందు ఆయన స్వీకరించు. ఆయన దేవుడై ఉన్నాడనే నిశ్చితం నీవు కలిగి ఉండము. కేవలం ఆయన వాక్యాన్ని స్వీకరించి ఆయన దేవుడై ఉన్నాడనే నిశ్చితం నీవు కలిగి ఉంటే ఇప్పుడు నీకు అగుపించే అంధకార సమయాలు మరింత అంధకారంగా నీకు కనిపించకపోవచ్చు. జర్మనీ దేశంలో నేను ఒక చిత్రపటాన్ని చూశాను. అదెప్పుడు కూడా నన్ను కదిలింపజేస్తుంది. ఒక జర్మనీ కళాకారుడు ఆ చిత్రాన్ని గీచాడు. దాని పేరు ది క్లౌడ్ ల్యాండ్, మేఘాల దేశము. దూరంగా ఉండి నీవు దాన్ని చూస్తే బహు భయంకరంగా, నిన్ను ఎన్నడూ చూడనటువంటి విషాదంగా కనిపిస్తుంది. చాలా దూరం నుండి పరిశీలిస్తుంటే చాప అల్లకం వలె, మేఘాల వలె ఉంటుంది అక్కడ. మరి నీవు దగ్గరికి వచ్చి చూస్తే అది మారిపోతుంది. అది దేవదూతలు తమ రెక్కలు ఏకము చేసి ప్రభువునకు హల్లెలూయా స్తుతులు పాడుతున్నట్లుగా ఉంటుంది. కాబట్టి విషాదాలు, మనోవ్యాకులాలు కొన్నిసార్లు అలా ఉంటవి.
దూరం నీవు చూస్తే అది విషాదంగాను అంధకారంగాను కనిపిస్తవి. దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించు. ఆయన దేవుడై ఉన్నాడని నిశ్చితం నీవు కలిగి ఉండు. ముందుకు వెళ్లి దానిని చూడు. దేవదూత తమ రెక్కలు చాపి ఎగురుతున్నట్లుగా నీవు గమనించగలుగుతావు. ఆమె ఓ విధంగా అబ్రహాము లాంటిది. తనకు కలిగిందంతా ఇచ్చివేయుటకు సమర్పణ అనే బలిపీఠము యొద్ద ఆమె కలిగినంత అర్పణ చేయుట కొరకై ఆమె పిలువబడింది. ఈ ఉదయ వేళలో ఓ విధంగా నీవు పిలువబడి ఉండవచ్చు. నీ రకరకాలైన దారులను నీవు విడిచిపెట్టు. నీ అవిశ్వాసాన్ని విడిచిపెట్టు. నీ కలిగిందంతా మరచిపో. ఆ తర్వాత నూనెను వాక్యాన్ని తీసుకుని దాన్ని కలుపు చేయి. దాని స్వీయ సమర్పణ అనే బలిపీఠం మీద పెట్టేసాయి. నేని వేదిక పీఠం పైన నిలబడి ఉండడం ఎలా వాస్తవమైన సంగతో దేవుడు నిన్ను అలా పిలుచుచున్నాడని వాస్తవాన్ని నీవు వెరుగగలుగుతావు. ప్రార్థించినప్పుడు నీవు దాని గురించి ఆలోచన చేయి. నీకేదైనా అవసరత ఉన్నదా? శారీరకంగా నీవు పొందగలుగు దానికంటే బలమైన అవసరత నీకు ఉన్నదా? నీ ఇంటి అద్దె నీవు చెల్లించలేనంత తక్కువ డబ్బు నీ దగ్గర ఉన్నదా? నీ బిడ్డలకు కొత్త బూట్లు అవసరమైతే వాటిని కొనటానికి నీ యొద్ద డబ్బు లేదా? నీ ఇంటిలో ఉన్నటువంటి పిండి బిసుకు తొట్టి ఖాళీగా ఉన్నదా? నూనె బుడ్డి వట్టిగా ఉన్నదా? నీ గరిస నింపుకోవటానికి నీవు కొనుగోలు చేయలేవు. అక్కడ ఏదో తప్పిదమున్నది. గుర్తుంచుకో, ఆయన ఒక వాగ్దానము చేశాడు. నీవు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నావా? శస్త్రచికిత్స చేయాలని వైద్యుడు చెప్పాడా? అందుకు అవసరమైన డబ్బు నీ యొద్ద లేదా? నీకు అవసరత ఉన్నది. నీవు పాపి అయి ఉన్నావా? నీ అవసరత చాలా భారమైనదిగా ఈ దినాన దేవుడు నిన్ను పిలిస్తే నీవు దాన్ని పోగొట్టుకుంటావని అనుకుంటున్నావా? పడిపోయిన వాడవై దేవుని యొద్ద నుంచి పారిపోతున్నావా? నీవు ఒక సంఘానికి చెందిన వాడవని నీకు తెలుసు. అయితే నీవు సరైన మార్గంలో లేవని నీకు తెలుసు. దేవుని వాక్యానుకూలంగా నీవు సరిగా లేవని నీ సొంత మనస్సాక్షే నీకు తెలియజేస్తున్నది. నీకు అవసరత ఉన్నది. ముళ్ళ పొదల్లోనూ రాతి నేలల్లోనూ అను నీ హృదయంలో ఈ మాటలు పడనీయకు. సారవంతమైన మంచు నేలన అవి పడును కాక. నీవు రోగై ఉంటే వైద్యుడు నీ ఆరోగ్యమిక నీకు రాదు అని చెప్పున్నాడా? నీవు బ్రతికే దినాలన్నీ ఆయనకు సేవ చేస్తానని దేవునికి వాగ్దానము చేయి. ఆయన దేవుడై ఉన్నాడని నిశ్చితం నీవు కలిగి ఉండు. వచ్చి ఆయన చెప్పినవని నెరవేర్చు. నీకు అవసరత ఉన్నట్లయితే నీ అవసరత ఉన్నదని ప్రథమంగా నీ చేయి పైకెత్తగలవా? దేవుని నిన్ను దీవించును కాక. ప్రార్థించుకుందాం. ఓ దేవా, ఈ ఉదయ వేళలో నేను ఈ వేదిక పీఠం వద్ద ఉండడం ఎంత నిశ్చయమో. నీవు దేవుడు అని ఎరగకుండా ఏ ఒక్క చేయి కూడా పైకెత్తబడదని నేను ఎరిగి ఉన్నాను. నీ చిత్తము లేకుండా ఏ ఒక్క పిచ్చుకయు 2 కాసుకలకు అమ్మబడవని మీరు చెప్పి ఉన్నారు. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? నీవు చూచుచున్న అనిత్యములైన హస్తముల గల వీరికై మీ కుమారుడైన యేసు చనిపోవడం ఎంత ఘనమైన విషయము. నేటి ఉదయాన పడిపోయిన పిచ్చుక కంటే ఎత్తమైన హస్తాన్ని వెంత దీక్షగా వీక్షిస్తున్నావు. 12 పిచ్చుకలు ఈ ఉదయాన ఒక పెన్నికి కూడా అమ్మబడవు. ఎందుకంటే అవి ఎవరికి అవసరం లేదు కనుక వాటిని పొందుకోవడంలో ఇబ్బంది ఉన్నది. అయితే వాటిలో ప్రతి ఒక్కటి నీకు ఎరుకై ఉన్నది. వాటికున్న ప్రతి ఈక కూడా నీకు తెలిసే ఉన్నది. మా తల వెంట్రుకల్లో ప్రతి ఒక్కటి నీకు తెలిసే ఉన్నది. ఓ ప్రభువా, ప్రార్థనకు జవాబు దయచేయండి. నీవే దేవుడివై ఉన్నావనియు అది ఏమి ఆత్మై ఉన్నాననియు నిశ్చయతను వారు కలిగి ఉందురు కాక. నేటి నవీన యుగము నాటి తలుకు వెలుకలు మందత్వము వారి నుండి రాలిపోవును కాక. నేనీ సంఘానికి చెందాను, నేనీ సంఘానికి చెందినవాడను అని చెప్పే వారి మందత్వము రాలిపోవును కాక. దేవా, వారి మనస్సులో నుండి అది ఇప్పుడే తుడిచివేయబడును కాక. ఈ క్షణంలోనే నిత్యత్వం అనే దర్శనంలో వారు పట్టుకుందురు కాక. ఆ పిదవ దాని కొరకై దేవుడు ఎవరై ఉన్నారో తెలుసుకోవడం కొరకై ఆకలి దప్పిక వారు కలిగి ఉందురు కాక. ఆయన ఉన్నాడని తన వాక్యాన్ని ఆయన కాపాడువాడని వారు తెలుసుకుందురు కాక. పాపికైతే వారు త్వరగా పశ్చాత్తాపం నొందిన వారై యేసుక్రీస్తు నామమున బాప్తిసము కొరకై సిద్ధపడుదురు గాక. అటువంటప్పుడు అలాంటి వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశావు. ప్రభువా, అది నీవే వచించావు. నీ వాగ్దానాన్ని నీవు నిలవబెట్టుకొను. నీవే దేవుడివై ఉన్నావని నిశ్చితను కలిగి ఉన్న పడిపోయిన వారున్నారు. వారు దారి తప్పిపోయారు. ఈ దినమందు వారు తిరిగి వచ్చుదురు కాక. ఎందుకంటే నీవు ఇలాగూ చెప్పావు, నీ పాపము రక్తవర్ణం వలె ఎర్రనమైనవను
అవి హేవలే తెల్లబడును, కెంపు వలె ఎర్రనవైనను, గొర్రెబొచ్చు వలె తెల్లనవగును అని నీవు చెప్పావు. ఇంకా ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లయితే నీవే దేవుడు అనేట్టు వారు గ్రహించుదురు కాక, నీ వాక్యాన్ని నీవు కాపాడుకోనండి, నీ వాక్యాన్ని నీవు నిలవబెట్టుకోనండి. వారు నమ్మిన దానిని ఒప్పుకొనుచున్న ఆత్మీయ నూనెను వారెక్కడ పెట్టుచుండగా, ఆ తర్వాత జీవాహారమైన వాక్యము దానితో కలిసిపోతుండగా, ఆయనే నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని క్రీస్తు వారిలో పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథములు కలుపు చేయును కాక, వారు కలిగి ఉన్న ఆత్మతో వాక్యమును కలుపుదురుగాక. ఆ పిదప ఇదే నాకున్న సమస్తము ప్రభువా, అతని యొద్దకు తీసుకుని వస్తున్నాను అని వారు చెప్పుదురు కాక, అలాంటి దాన్ని నీవెంతగా విస్తరింప చేయగలుగుతావో చరిత్ర దేశం మీదకి దేవుని అది ఆహ్వానిస్తున్నది. నాకు విధేయుడుగా ఒక బిడ్డను నేను కన్నాను అని యెహోవా హృదయమందు ఉబ్బిపోవునట్లుగా అది కలుగ చేయును కాక. నేనతని పరీక్షించాను, అతను ప్రేమించాడని, నా యందు నమ్మిక ఉంచాడని రుజువైనది. నేనున్నానని అతను నిశ్చిత కలిగి ఉన్నాడు. అది ఇలా చెప్పబడుతుంది, దేవుని ఎదుగు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను జాగ్రత్తగా వెతుకు వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మవలెను. మేమిది నీకు అప్పచెప్పుకొచ్చుండగా ఈ ఘడియలోనే అది దయచేయండి. సరే, ఇప్పుడు మనం తల్లగొంచుకున్నప్పుడు ఎవరికైనా ఎటువంటి అవసరత ఉన్నట్లయితే నిలవబడగలరా? ఆయన దేవుడును నిశ్చిత లేనట్లయితే, ఆయన దేవుడై ఉన్నాడని, రక్షణ, స్వస్థత మొదలగు వాటి విషయంలో ఆయన తన వాగ్దానం నిలబెట్టుకునేవాడు అను నిశ్చిత కలిగి ఉన్నట్లయితే, ఆయన దేవుడును నిశ్చితను కలిగిన వారట్లయితే నిలవబడండి. మీ కొరకు ఒకరు ప్రార్థన చేయాలి అని ఆశించిన వారైతే నిలవబడండి. ఆయన దేవుడై ఉన్నాడని నిశ్చిత కలిగి ఉంటేనే పరిశుద్ధుల సమాజములకు మీ విన్నపాలు తెలియచేయండి. మీ పాదాలపైన మీరు నిలబడి మీ విన్నపాలు తెలిపినట్లయితే, ఆయన దేవుడే నిశ్చితను నే కలిగి ఉన్నాను, ఆయన తన వాక్యమును నిలబెట్టుకోనని నేను నమ్ముతున్నాను, నే విన్నవించుకున్న విన్నపము రక్తము కింద ఇప్పుడే ఉంచబడినదని నిశ్చితను నేను కలిగి ఉన్నాను. ఇలా చేస్తే నీ ప్రతి పాపము అక్కడ పెట్టు. అవిశ్వాసమే పాపము, నీవు సంఘ సభ్యుడువు కావచ్చు, అయితే నీ అబలమగమే పాపము అని నా భావం. నీవు దాన్ని అర్పణ చేస్తున్నావు, నీవు దాన్ని అర్పించబోతున్నావు, నీవు శిలువ దగ్గరికి వస్తున్నావు. నీవిప్పుడు నీ అవిశ్వాసమనే సమస్తాన్ని అర్పించబోతున్నావు, ఆయనకే అది అప్పగించనై ఉన్నావు. ఆయన ఉన్నాడని, ఆయన నిశ్చయంగా నీకు జవాబు వసంగువాడని నీవు తెలుసుకోబోతున్నావు. అలా అయినట్లయితే నీ చేయి పైకెత్తు, అలాగే ఉంచు. ప్రభువా, నీవే దేవుడువు. ఇక్కడ వారి నూనె పిండి కలిపి ఉంచబడి ఉన్నది. ఎక్కడైతే వారి హృదయాల్లో దేవుని అగ్ని కృమ్మరించబడినదో ఆ శిలువ దగ్గరికి వారు దాన్ని తీసుకుని వస్తున్నారు. అది వాస్తవంగా వారి భావమైతే ఆ అర్పణను దహించి వేయండి. కార్య ప్రవేశము చేయము, అడుగు నీళ్లను పైకున్నట్లు చేయండి. అగ్నిరథంపై ఆకాశం నుంచి వచ్చి వారికి ప్రతిఫలాన్ని ఇచ్చిన కొరకై సమస్త ఆకాశములను భూమిని నీవు కదిలింప చేయము. పైకి వారు చేతులెచ్చి చూపడం ద్వారా తమకు తాముగా సమర్పణ చేసుకున్నారని వారికి ఉన్న ప్రతి విన్నపము నీ బలిపీఠంపై పెట్టి ఉన్నారని సూచన ఉన్నది. ఓ ఆకాశములకు భూమికి నీ ప్రభువా, ఆకాశములకు భూమికి న్యాయాధిపతి, నిజంగా ఆకాశములకు భూమికి న్యాయాధిపతి నీతనే అప్పచెప్పము. నిజంగా ఆయన వాక్యాన్ని ఆయన నెరవేర్చుకును. మనుషుల హృదయాలు, స్త్రీల హృదయాలు, ప్రజల హృదయాలు నీకు మాత్రమే తెలిసై ఉన్నవి. ప్రభువైన దేవా, నా చేతులు నేను స్వయంగా ఎత్తుతున్నాను, ఎందుకంటే మార్పు చేకూర్చిన పరిచర్యను నేను కలిగి ఉన్నాను కనుక. నీవు అలా చేశావని నేను నమ్ముతున్నాను. దూరాన అగ్నిస్తంభంగా నీవు నిలవబడి ఉంటే నేను చూశాను. మనుషుల హృదయ రహస్యాలు నీ వెరిగిన వానిగా నేను చూశాను. ఏ ఒక్కసారి కూడా అది నిరర్థకము కాలేదు. దూరానున్న వీధిలో నీవు దాన్ని తెలియచేసినప్పుడు నీవు వాగ్దానము చేస్తుంది. ఈ విషయాలని నీవు ప్రథమంగా చేయుటకు ఆరంభించినప్పుడు నీవు వాగ్దానము చేస్తుంది. ప్రపంచమంతలను అనేక చోట్ల అన్ని చోట్లను నీవు నన్ను భద్రపరిచితివి. నీవు దేవుడు అని నేను నిశ్చయత కలిగి ఉన్నాను. అది నిశ్చయమే అని నా నిరీక్షణ. నన్ను నేనుగా నాకు కలిగినదంతా ఈ ప్రజలతో అర్పణ చేసుకుంటున్నాను. ప్రభువా, నీ సేవకై, నీ కొరకే. ప్రభువా, ప్రపంచమంతా పయనించుట కొరకై మరలా నేను ప్రయాణమవుతున్నాను. దేవా, దేవా, సహాయము చేయండి.
ఎప్పుడైనా నిన్ను నమ్మక ఉన్నట్లయితే నా పాపము కొరకై నన్ను క్షమించండి, నా అవిశ్వాసము కొరకై నన్ను మన్నించండి. నీవున్నావనియు నిన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నీవేనియు నాకు తెలియను. ఆ విధంగానే ఈ ఉదయవేళలో నా ప్రజల యొక్క పాపములు ఒప్పుకుంటున్నాను. వారి బలహీనతలు, వారి అపనమ్మకాలు వారు చేతులెత్తి చూయించడం వలన నేను అలా ఒప్పుకుంటున్నాను. వారి పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభువా, మా సమస్త బలహీనతలు ఒప్పుకుంటున్నాను. మీ అంగీకారానికి ముద్రగా మీ పరిశుద్ధాత్మను మాపై పంపించండి. మేము దేవుడివై ఉన్నామని, మమ్ము చేర్చుకుంటూ ఇక్కడ ఉన్నామని, నీ కౌగుట్లోకి మమ్మల్ని ఆహ్వానిస్తామని, మేము పోగొట్టుకున్న సమస్తాన్ని సమకూరుస్తామని, అది నీకు అంగీకారంగా ఉండుగాక. అది మా ఆరోగ్యమైనట్లయితే దూరంతరగా మేము తిరిగి పొందుదము కాక. అది మా జీవమైనట్లయితే వికసిస్తూ ప్రకాశిస్తున్న వస్తువుగా తిరిగి అది మా యొద్దకు వచ్చి దేవుని ఎదుట అర్పించగలిగినదిగా పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండును కాక. అదే అవిశ్వాసమైతే ప్రభువా, పర్వతములు కదిలింపగల విశ్వాసము గలదై మా యొద్దకు అది మరలవచ్చును కాక. ప్రభువా అనుగ్రహించండి. పరిశుద్ధాత్మయై నీవు ఇక్కడ సంచారము చేస్తున్నామని ఈ భవనం పూర్తిగా నింపి ప్రజలపైన వారి హృదయాల లోపల జీవగల దేవుని అంగీకరించుటకై సంతోషించుచున్నామని మేము నమ్ముతున్నాము. యేసుక్రీస్తు నామమున ఇది చేస్తున్నాం. My faith looks up to thee, thou Lamb of Calvary, Savior divine. Now hear me while I pray. Take all my sins away, nor let me ever stray from thee. దాని అర్థం చేసుకున్నారా? మీరు అది స్వీకరించారా? మీ చేతులు పైకెత్తండి, చెప్పండి ఇలాగ, నేను ఆయన్ను స్వీకరించుతని అని. While life's dark maze I tread, and griefs around me spread, be thou my guide. Bid darkness turn to day, wipe sorrows, fears away, nor let me ever stray from thee. Let us bow our heads. తల వంచుకుందాము. After this stern, hard, ఈ కఠినమైన ఇబ్బందికరమైన వర్తమానము వికృతంగాను ఇబ్బందికరంగాను ఇవ్వబడెను. అయితే ఇది సత్యమే. and if you humbly believe నీవేమడిగున్నావో దాన్ని పొందుకుంటావని విధేయతతో అడిగినట్లయితే ఆ సరళ మార్గమున దేనిని కూడా నీవు వదులుకొనలేవు. అక్కడే నిలబడు. ఎంత ప్రకటించానో దాన్ని బట్టి కాదు, నేనెంత కలిగి ఉన్నానని దాన్ని బట్టి కాదు, ఏ మనుషుడైనను ఎంత చేస్తాడనే కాదు, నీ స్వకీయ ఆస్తిగా నీవు స్వీకరించినంత వరకు దాని వల్ల నీకు ఏమీ ప్రయోజనం ఉండదు. దానిని నీవు హృదయపూర్తిగా విశ్వసించినట్లయితే, నీవు కోరిన దాని అంతటిని అలా విశ్వసించినట్లయితే, నీ పాపాలకు నీవు పశ్చాత్తాపతుడవైతే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇక ఎన్నటికీ అనుమానపడవద్దు. నీవు తప్పిపోయిన వాడవైతే ఈ ఉదయవేళలో నీవు మరలా స్వీకరించబడతావు. నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నీ పాప క్షమాపణ కొరక యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుము. అది దేవుని యొక్క వాక్యము. ఎవరో ఒకరి కోసమనో లేక ఏదో ఒక సంఘము కోసమో లేక సంఘ శాఖ కోసమో ఆయన దాన్ని మార్పు చేరుస్తుమా? అది అలాగే ఉండవలసి ఉన్నది. మనం ఆయన నిర్ణయాలను నిర్వర్తించవలసి ఉన్నది, సంఘ నియమాలను కాదు, ఆయన నిర్ణయాలను. అదే మనం చేయవలసి ఉన్నది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడుతును అని ఆయన చెప్పినట్లయితే, నీవు రోగి అయి ఉన్నావా? విశ్వాస సహితమైన ప్రార్థననే చేశాను.
నీ సొంత హృదయంలో నీవు ప్రార్థించావు, నమ్మిక ఉంచావు, అంగీకరించావు, హత్తుకున్నావు. అది అలాగే ఉండాలి. ఇంకొకరు దాన్ని తొలగించలేదు. ఎంత గడాంధకారంగా అది నీకు కనిపించని నీవా అలవనొచ్చు. సరే, నేను ఇంకా రొగ్గానే ఉన్నానే అని. అది దూత రెక్కలు కలుపు చేసినట్లుంటుంది. అంతే, ఆశీర్వాదకరమైన రూపముతో దేవుడు అలా ఉన్నాడు. అది విషాదంగా నీకు కల్పిస్తుంది. ఇంకొంచెం ముందుకు సమీపించు, మరొకసారి నిదానించి దాన్ని చూడు. దేవుడు తన వాక్యాన్ని అలా కాపాడుకుంటాడు. మనం తల్లవచ్చుకుంటే మన భాష గారైన సహోదరుడు నెవిల్ కు ఆరాధన కార్యక్రమం అప్పచెప్పుతాను.